ఇక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాయకల్ప అవార్డుల్లో వికారాబాద్ జిల్లాలోని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటి అవార్డు సొంతం చేసుకుంది. 94% మార్కులతో మొదటి స్థానంలో నిలిచి అవార్డును సాధించింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న సేవలపై సర్వే చేసి అన్ని విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఆసుపత్రులకు కాయకల్ప అవార్డులను అందజేస్తుంది. ఈ కోవలో రాష్ట్ర స్థాయిలో తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మొదటి స్థానంలో నిలిచింది. స్వచ్ఛ భారత్ అభియాన్, నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో 2023-24 సంవత్సరానికి గాను ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణపై కాయకల్ప అవార్డు ఫలితాలను వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ నిర్వహణ, బయోమెడికల్ వేస్టేజ్ నిర్వహణ, హైజీన్ ప్రాధాన్యత, ఇన్స్పెక్షన్, కంట్రోల్ ప్రాక్టీస్తో పాటు తదితర అంశాలపై కాయకల్ప పోటీలు జరిగాయి. అందులో రాష్ట్రంలోని పలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు, సిహెచ్సిలు, పిహెచ్సిలు పోటీ పడ్డాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలో 94% మార్కులతో తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, హైదరాబాద్లోని కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రి మొదటి స్థానంలో నిలిచాయి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రవిశంకర్, మెడికల్ సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మరియు మాతా శిశు ఆరోగ్య కేంద్రం తాండూరు. మనకు ఈ 2023-24 సంవత్సరంలో మనకు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో కాయకల్ప అవార్డు రావడం జరిగింది. మనకు ఇది కాయకల్ప అవార్డు రావడం ఇది మూడవసారి. మనకు 2021లో ఒకసారి, 21-22లో ఒకసారి, ఇది మూడోసారి 23-24లో రావడం జరుగుతుంది.